జనభేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ప్రశాంత్ హాస్పిటల్లో విప్లవాత్మక చికిత్సా విధానం రెజ్యూమ్ ను ఆవిష్కరించిన మంత్రి సత్యకుమార్ యాదవ్. అత్యాధునిక వైద్య సేవలను ప్రజలందరికీ అందుబాటులోకి తేవాలని సూచన. తెనాలిలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్. స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయమని ప్రశంస. వైసీపీ అధినేత జగన్ పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల విమర్శలు. జైలు లిమిటేషన్ పై జగన్ మౌనంగా ఉన్నారని షర్మిల ఆగ్రహం. గుడ్లవల్లేరులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో పాల్గొన్న ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. చీపురు చేత పట్టుకుని కార్మికులతో కలిసి రోడ్లు ఊడుస్తూ పరిసరాలను శుభ్రం చేసిన ఎమ్మెల్యే. అత్యాధునిక వైద్య సేవలను ప్రజలందరికీ అందుబాటులోకి తేవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ప్రశాంత్ హాస్పిటల్ ఆవిష్కరించిన రెజ్యూమ్ ప్రోస్టేట్ సంబంధిత వ్యాధుల చికిత్సలో గేమ్ చేంజర్ గా నిలుస్తుందన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనకు కార్పొరేట్ ఆసుపత్రుల వారు సహకరించాలని కోరారు. విజయవాడలోని ప్రశాంత్ హాస్పిటల్లో ప్రోస్టేట్ సమస్యలకు అందుబాటులోకి వచ్చిన విప్లవాత్మక చికిత్సా విధానం రెజ్యూమ్ ను రాష్ట్ర ప్రభుత్వం వైపు యార్లగడ్డ వెంకట్రావు, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ రావు, కామినేని శ్రీనివాస, బోడే ప్రసాద్లతో కలిసి ఆవిష్కరించారు. రాష్ట్రంలో ప్రప్రథమంగా అందుబాటులోకి వచ్చిన ఈ ఆధునిక చికిత్సతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రజారోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవను మరింత విస్తరించి పేద ప్రజలకు సైతం అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్నామని తెలిపారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనకు కార్పొరేట్ ఆసుపత్రుల వారు సహకరించాలని కోరారు. అనంతరం ప్రశాంత్ హాస్పిటల్ చైర్మన్, ప్రఖ్యాత యూరాలజిస్ట్ డాక్టర్ కె ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ ప్రోస్టేట్ సమస్యలకు సంబంధించిన అన్ని వ్యాధులకు దేశంలోని మొట్టమొదటి సమగ్ర చికిత్సా విభాగంగా ప్రశాంత్ హాస్పిటల్ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిందన్నారు. 2013 మేబీ మోర్ దాన్ ఆల్మోస్ట్ 12 years ago అప్పుడు పాఠాలు చెప్పిన టీచర్ని తీసుకొచ్చి ఇక్కడ ఆయనతో పరిచయ కార్యక్రమం చేస్తూ ఈ కార్యక్రమంలో ముఖ్య భూమిక పాత్ర పోషించేలా చేయడం ఒకటైతే, ఆ పిల్లలు ఆయన చెప్తూనే నేను నిలబడ్డాం, కూర్చోమంటూనే పెద్ద డాక్టర్లు లేరు, వాళ్ళు పెద్ద హాస్పిటల్ నడుపుతారు, కూర్చోమంటే టగాని కూర్చుంటున్నారు. అంటే ఆ సంస్కారానికి నిజంగా అటువంటి సంస్కారానికి వారసత్వంగా ఇచ్చిన డాక్టర్ ప్రశాంత్ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. అదేవిధంగా తండ్రి బాటలో నడుస్తూ ఏదైతే తండ్రి చెప్పారో టీచర్లను గౌరవించాలి. ఇవాళ మన సమాజంలో ఇవాళ అప్రస్తుతమైన ఇది కానీ ఇవాళ నేను గమనించింది అది ఇవాళ ఎలా ఉంది. మన హెడ్ మాస్టర్లు క్షమాపణ చెప్పారు, గుంజీలు తీశారు పిల్లలకి. అరే మీ భవిష్యత్తు కోసం మేము ఆలోచిస్తున్నాం, ఒక దెబ్బ కొట్టడానికి లేదు, ఒక మాట అనడానికి లేదు, తల్లిదండ్రులు వాళ్ళ మీద యుద్ధానికి వెళ్తున్నారు. ఇవాళ మేము డిఆర్పి పెడుతున్నాం, డిస్ట్రిక్ట్ రెసిడెన్సీ ప్రోగ్రామ్ పెడితే ప్రతిరోజు నాకు 100 కొద్ది రికమెండేషన్లు. ఏంటంటే మా ఇంటి దగ్గర సిహెచ్సిలో ఉండాలి. ఎందుకు ఇంటి దగ్గర సిహెచ్సిలో ఎందుకు ఉండాలంటే బయట అయితే 10 గంటలు 12 గంటలు చేయాలా, నైట్ డ్యూటీలు చేయాలా, ఇంటి దగ్గర అయితే 1 గంట పోయి వస్తే సరిపోతుంది. మరి డిఆర్పి హాస్పిటల్కి వెళ్ళి ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ది సఫరింగ్స్ ఆఫ్ ది పేషెంట్, if you don't understand the shortages in the hospital, if you don't understand how to deal with the nursing staff or paramedics, then what kind of doctor you will become in the future? What kind of motivation you will get to serve the society? అని వస్తూ ఉంటాయి. అంటే తల్లిదండ్రులు కూడా అడుగుతూ ఉంటారు. తల్లిదండ్రులు రోజు ఇప్పుడు కూడా నాకు వస్తుంటే కూడా ఒక ఎమ్మెల్యే గారు అన్న డిఆర్పి ఏమైనా చేస్తావా అని, బాబు చెయ్యడం లేదు, చెయ్యము, వాళ్ళు అక్కడ పోయి పని చేయాలా, పాపం పిల్లలు అలవాటు లేదంట అని. మీరు ఒక డాక్టర్గా సమాజానికి సేవ చేయాలని వచ్చినప్పుడు అలవాటు చేసుకోవాలా, సేవ చేయాలనే భావంతో రావాలి, కానీ వ్యాపారం అనే భావంతో రాకూడదనే నా భావన. ఇవాళ ఆ టీచర్ చూసిన సందర్భంగా అటువంటి సంస్కారం మనం కూడా మన పిల్లలకి నేర్పాలి. నేను వాళ్ళ స్థితి వాళ్ళ వీటిని తప్పు పట్టట్ల, వాళ్ళ ఆలోచన ధోరణి తప్పు పట్టట్ల, కానీ ఒక మంచి డాక్టర్ సమాజంలోకి రావాలి, సేవాభావంతో రావాలంటే మాత్రం ఆ సంస్కారాన్ని మనం పిల్లలకి నేర్పాలని ఈ సందర్భంగా నేను ఈ రాష్ట్రంలో మెడిసిన్ పీజీ చేస్తున్న తల్లిదండ్రులందరినీ కోరుకుంటున్నా. ఈరోజు మన ప్రశాంత్ హాస్పిటల్లో ఈ రీజమ్ ఇనాగ్రేషన్ ఫంక్షన్కి వచ్చేసినందుకు ధన్యవాదాలు. మనకి ముందుగా బీపీహెచ్ అంటే ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ గురించి 2 మాటలు. 50 ఏళ్ళు పైబడిన వాళ్ళందరికీ ఒక 50% మంది వరకు ఈ ప్రాస్టేట్ పెరగటం వల్ల చాలా యూరిన్ సమస్యలు అనేవి చూస్తూ ఉంటాము. యూరిన్ ఎక్కువగా రావటం, రాత్రిపూట పదే యూరిన్కి వెళ్తాం, యూరిన్ సన్నగా రావటం వంటి అనేక సమస్యలు అనేది మగవారిలో 50 ఏళ్ళు పైబడిన వాళ్ళలో చూస్తూ ఉంటాం. దీంట్లో ముఖ్యంగా అవగాహన లేకపోవటం వల్ల
లేదా దీర్ఘకాలికంగా మందులు వాడాల్సిన అవసరం, లేదా సర్జరీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వలన ట్రీట్మెంట్ తీసుకోక అనేక ఇబ్బందులు పడే వాళ్ళని చూస్తూ ఉంటాం. ఇప్పుడు ప్రాస్టేట్కి సంబంధించి ఇబ్బంది పడే వాళ్ళలో మందులు అనేవి స్టార్ట్ చేయడం జరుగుతుంది. అయితే దీర్ఘకాలికంగా ఈ మందులు వాడటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్, అట్లాగే సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావడం వలన ఈ మందులు ఆపేయటం, బాగా ఇబ్బంది పడే వాళ్ళకి టీయూఆర్పీ, లేజర్ ఇన్యుక్యులేషన్ వంటి సర్జరీస్ కూడా చేస్తూ ఉంటాం. అయితే ఈ సర్జరీస్లో కొన్ని ఇజాక్యులేషన్ ప్రాబ్లమ్స్ రావటం లాంటి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటుంది. ఈ మధ్యకాలంలో మినిమల్లీ ఇన్వేజివ్ సర్జికల్ టెక్నిక్స్ ఫర్ ప్రాస్టేట్ అని కొన్ని పద్ధతులు రావడం ద్వారాన సర్జరీ అనేది అవసరం లేకుండా చాలా సేఫ్గా, ఎఫెక్టివ్గా ఈ ట్రీట్మెంటు ఈ బీపీహెచ్ సమస్య నుంచి బాధపడే వాళ్ళకి ఇవ్వటం అనేది జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో రీజమ్ వాటర్ వేపర్ థెరపీ అంటే గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం కొల్లిపార మండలం పాలకేంద్రం వద్ద ఫినిక్స్ ఫౌండేషన్ మరియు శంకర కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని స్వచ్ఛంద సంస్థలు ఉచిత వైద్య సేవలు అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు. నెల రోజుల కృషితో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. ఇప్పుడే ఎన్నికలు లేవు కాబట్టి రాజకీయాలకు తావలేకుండా అందరం కలిసికట్టుగా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతామని మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. తెనాలిలో ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు 30 కోట్ల రూపాయల వ్యయంతో క్రిటికల్ కేర్ ఆసుపత్రి నిర్మాణాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. రోజు 76 సంవత్సరాలు చేరుకున్నాం. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారి ఆలోచనతో ఏదైతే స్వర్ణాంధ్ర అనే కార్యక్రమం మనం తీసుకొస్తున్నామో దాని ద్వారా కనీసం మన రాష్ట్రంలో 78 సంవత్సరాల వరకు అందరూ ఆరోగ్యంగా పని చేసుకునే విధంగా ఉండాలనే తపనతోటి మనం చేస్తున్న కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా. అందులో భాగంగా మనస్ఫూర్తిగా ఈరోజు చుప్పల రమేష్ గారు, చుప్పల అవినాష్ గారు వారి సారథ్యంలో ఇంత చక్కగా ఏర్పాటు చేసిన మన అధికార యంత్రాంగం అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే సమిష్టిగా చేసుకోవాల్సిన కార్యక్రమం, మీకోసం చేసే కార్యక్రమం. వాళ్ళు సంపాదించుకున్న నిధుల్లో సమాజానికి ఉపయోగపడాలి అనే ఆలోచనతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నిధులు మన ప్రాంతంలో ఈ విధంగా చేస్తే బాగుంటుంది, 10 మందికి మన ఆరోగ్యం ఇంకా మెరుగైన విధంగా చేసే విధంగా ఒక తపనతో పనిచేస్తున్న కార్యక్రమం. సుమారు 25 క్యాంపులు ఇప్పటివరకు వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. ఎక్కువగా మన గుంటూరు జిల్లాలోనే, ఎందుకంటే వారు మన కంచెలపాలెం నుంచి, మన తెనాలి మండలంలో కంచెలపాలెం అనే గ్రామం, అక్కడి నుంచి వాళ్ళ వారసత్వం, వాళ్ళు అక్కడి నుంచి కష్టపడి ఎదిగి ఈరోజు జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా వాళ్ళు వ్యాపార కార్యక్రమాలు చేసుకుంటున్న సంస్థ. సో మనస్ఫూర్తిగా వారిని, వారి కుటుంబ సభ్యుల్ని భగవంతుడు ఎప్పుడూ ఆశీర్వదించాలని నేను కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నేను కూడా మీతో పాటు 2-3 గంటలు కూర్చుంటాను. ఎందుకంటే మీకున్న సమస్యలు తెలుసుకుంటే భవిష్యత్తులో మేము చేయబోయే కార్యక్రమాలు ఉపయోగపడే విధంగా ఒక ముందడుగు వేస్తాం. కొలిపర్లో మీకు తెలుసు ప్రధాన ఆసుపత్రి ఏదో ఉందో దాన్ని 30 పడగల ఆసుపత్రిగా దాన్ని మార్చాం. మున్నంగిలో కూడా ఒక పిహెచ్సి ఏర్పాటు చేసి అక్కడ కూడా డాక్టర్ని, వైద్య సిబ్బందిని అందరూ కూడా ఏర్పాటు చేసాం. ఇది సరిపోక తెనాలిలో ఉన్న ఆసుపత్రిని 130 పడకల ఆసుపత్రికి మరో 2 ఆసుపత్రులు కడుతున్నాం. వైసీపీ అధినేత జగన్ పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల విమర్శలు గుప్పించారు. డీలిమిటేషన్ పై జగన్ మౌనంగా ఉన్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. పరోక్షంగా జగన్ డీలిమిటేషన్ కు మద్దతు ఇస్తున్నట్టేనని ఆమె వ్యాఖ్యానించారు. డీలిమిటేషన్ పై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట్లాడాలని డిమాండ్ చేశారు. తన అన్న వైసీపీ అధినేత జగన్ పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. డీలిమిటేషన్ పై జగన్ మాట్లాడకుండా మౌనంగా ఉన్నారని, ఆయన మౌనానికి అర్థం నియోజకవర్గాల పునర్విభజనపై ప్రధాని మోదీకి మద్దతు ఇవ్వడమేనా అని ఆమె ప్రశ్నించారు. జగన్ మౌనంగా ఉన్నారంటే పరోక్షంగా డీలిమిటేషన్ కు మద్దతు ఇచ్చినట్టేనని అన్నారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పారు. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాల పోరాటానికి ఏపీ కాంగ్రెస్ పూర్తి మద్దతు ప్రకటిస్తుందని తెలిపారు. అందరూ కలిసి ఐక్యంగా పోరాటం చేస్తేనే మోదీకి బుద్ధి వస్తుందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న నేను బాలకృష్ణ గారి బిల్డింగ్ నుంచి ఆ ఐపీ అడ్రస్ నుంచి నా మీద తప్పుడు ప్రచారం జరిగింది అని కేసు పెట్టాను, కావాలంటే నా మాటల్లోనే వినండి అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎంటర్టైనింగ్గా ఒక వీడియో క్లిప్పుని కూడా అందరికీ చూపించడం జరిగింది. చాలా సంతోషం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉండుంటే మీకు బాలకృష్ణ గారో లేక బాలకృష్ణ
బిల్డింగ్ ఐపీ అడ్రస్ నుంచో మీ చెల్లెల మీద తప్పుడు ప్రచారం జరిగింది అని మీరు నమ్మింటే, మీకు తెలుసుంటే, మరి మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. ఆ ఇష్యూ జరిగిన తర్వాత 5 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఏం గాడిదలు కాశారండి? ఎందుకు ఎంక్వైరీ వేయలేదు బాలకృష్ణ మీద? మీరు ఇప్పుడు చెల్లెల మీద ప్రేమ ఉన్నట్టు మీరు మాట్లాడుతున్నారే. మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉంటే ఏ ఇష్యూ అయితే బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అప్పుడు జరిగిందో ప్రభాస్కు నాకు సంబంధం ఉంది అని, అదే ఇష్యూని గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం మీ సోషల్ మీడియాలో మీరు వాడుకోలేదా? నేను ఏ రోజైతే కేసు పెట్టానో, ఇలా జరిగింది, నా మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే కేసు పెట్టానో ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను. ఈ రోజుటికి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు. ఈ రోజుటికి కూడా చెప్తున్నా. ఆ రోజు ప్రమాణం చేశాను నా బిడ్డల మీద నాకు సంబంధం లేదు ఆయనతో అని. ఈ రోజు మళ్ళీ చేయడానికి కూడా చెప్తున్నా నాకు సంబంధం లేదు ఆయనతో. నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలిసి కూడా నాకు క్యారెక్టర్ లేనట్టు, నాకు ఆయనతో సంబంధం ఉన్నట్టు గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం చేత ప్రాపగాండా చేయించలేదా? డీలిమిటేషన్ పై లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రిటైర్డ్ విజయ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దక్షిణ భారతదేశ ముఖ్యమంత్రులు చెన్నైలో సమావేశం కాగా నేడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. ఏపీ నుండి సీఎం చంద్రబాబు గాని పవన్ కళ్యాణ్ గాని ఈ చర్చలో పాల్గొనకపోవడంపై విజయ్ కుమార్ మండిపడ్డారు. పార్లమెంట్ లో దక్షిణాది ఎంపీ సీట్లు తగ్గిపోతాయన్న ఆందోళనల నేపథ్యంలో ఏపీ ప్రజలకు ఉన్న అనుమానాలు, భయాలు నివృత్తి చేయాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది అన్నారు. పెంచటమా లేదా వాటిని తిరిగి పునర్విభజన చేయడమా అనేటువంటి అంశం యూనియన్ హోమ్ మినిస్టర్ గారు ఏం చెప్తున్నారు అంటే, ప్రోరేటా బేసిస్ మీద మేము సీట్స్ ఎలకేషన్ అనేటువంటిది చేస్తామని. ఆ ప్రోరేటా అంటే ఏమిటనే నిర్వచనం వారు చెప్పలేదు. ఇక్కడ 2 రకాలైనటువంటి సినారియోస్ ఉన్నాయి. ఉన్నటువంటి 543 సీట్లను జనాభా ప్రాతిపదికన తిరిగి ఆ రాష్ట్రాలకు ఎలకేట్ చేసినా, లేక సీట్లు పెంచి ఎలకేట్ చేసిన, కొత్తగా చేయబోయేటువంటి సెన్సస్ని బేస్ చేసుకుని పాపులేషన్ మీద కనుక ఎలకేట్ చేస్తే దక్షిణ రాష్ట్రాలు అనూహ్యంగా నష్టపోతాయి. మనకి 1971 సెన్సస్ బేస్డ్గా 543 సీట్లు ఇవ్వడం జరిగింది. కానీ దానిలో దక్షిణ రాష్ట్రాలకు ఇంచుమించు 25% పాపులేషన్ బేసిస్ మీద వచ్చాయి. 1971 నుంచి ఇప్పటి వరకు భారత ప్రభుత్వం ఒక నియమం తీసుకుంది, జనాభా తగ్గించాలని. దానిని తూచా తప్పకుండా సిన్సియర్గా, నిజాయితీగా దక్షిణ రాష్ట్రాలు పాటించి పాపులేషన్ కంట్రోల్ చేయడం జరిగింది. దానివల్ల 25% ఉన్నటువంటి పాపులేషన్ మన దేశంలో 20% దక్షిణ భారతదేశంలో తగ్గింది. మరి 5% పాపులేషన్ ఈ దక్షిణ రాష్ట్రాలు తగ్గించినటువంటి క్రమంలో ఫెర్టిలిటీ రేట్, ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు తీసుకుంటే 2.1% ఉంది, అదే ఉత్తరప్రదేశ్ తీసుకుంటే 3.9% ఉంది, ఆల్మోస్ట్ డబుల్ ఉంది. అంటే అక్కడేమో పాపులేషన్ విపరీతంగా పెరిగిపోయింది, మనమేమో నీతిగా, నిజాయితీగా భారత ప్రభుత్వం చెప్పింది అవి అవలంబించాలని మనం పనిచేసాం. పాపులేషన్ ఫ్యామిలీ ప్లానింగ్ ద్వారా పాపులేషన్ కంట్రోల్ చేశాం. మరి సిన్సియర్గా పనిచేసిన వాళ్ళని రివార్డ్ చేయాలి. బాగా ప్రోగ్రెసివ్గా మీరు ముందుకెళ్ళారు, చెప్పినవన్నీ అమలు చేశారు అని రివార్డ్ చేయాల్సింది పోయి ఈరోజు పనిష్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది భారత ప్రభుత్వం. ఏ విధంగా అంటే కొత్త సెన్సస్ టేకప్ చేసి ఆ పాపులేషన్ బేసిస్ మీద మనకి సీట్స్ ఎలకేషన్ అనేది. దీనిలో ఏం జరుగుతుందంటే నష్టం, ప్రజాస్వామ్యంలో ప్రాతినిధ్యం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశం. రంజాన్ మాసం సందర్భంగా వైసీపీ ఆధ్వర్యంలో ఈ నెల 26న ఇఫ్తార్ విందు నిర్వహించనున్నట్లు వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ తెలిపారు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఇఫ్తార్ విందులో పాల్గొంటారని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో దేవినేని అవినాష్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లింలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. నాక్ కళ్యాణ మండపంలో జరిగే ఈ కార్యక్రమానికి అందరూ రావాలని, జగన్ హయాంలో ముస్లింలను అన్ని విధాల అండగా ఉన్నారని గుర్తు చేశారు. పదవులు ఇవ్వడం దగ్గర నుంచి పథకాలు అమలు చేసే వరకు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకున్నారని, జగన్ ముస్లింలకు పెద్ద దిక్కుగా నిలిచారని పేర్కొన్నారు. రేపు 26వ తారీఖున బుధవారం
సాయంత్రం 4 గంటలకి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రంజాన్ మాసం సందర్భంగా గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలోని ఎన్ఏసి కళ్యాణ మండపం, ఏదైతే నాక్ కళ్యాణ మండపం గురునానక్ నగర్ కాలనీలో ఉందో ఆ కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో పెద్దలు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన మైనార్టీ నాయకులు కానివ్వండి, అన్ని ప్రాంతాలకు సంబంధించిన మైనార్టీ పెద్దలు కానివ్వండి, ముస్లిం సోదరులు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారా ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా తరపున మేమందరం గారా ప్రతి ఒక్కరి గారా రిక్వెస్ట్ చేస్తూ కోరుకుంటున్నాం. అది 26వ తారీఖు కార్యక్రమం అండి. దీని ముఖ్య అతిథిగా మన జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు చేసిన మేలు మైనార్టీకి చాలా పెద్ద గొప్ప మేలు. దేనికంటే నేనే స్వయంగా అన్న మన బందరులో ఒక ఖబర్స్థాన్ ఉందన్న, ఇది 40 సంవత్సరాల నుంచి ఏ పని చేయలేదంటే దానికి 40 లక్షల రూపాయలు అతను సంతకం పెట్టించారు మాకు. ఎన్నో మసీదుల పనులు, ఇంకో మొన్న నేను అసెంబ్లీలో కూడా మన శాసన మండలిలో కూడా ఇమాం మౌజన్లకి డబ్బులు వేయట్లేదని వాళ్ళు చెప్పగానే వాళ్ళకి అర్థమైంది, 6 నెలలుగా మేము డబ్బులు వేయట్లేని. మొన్న పండగకి ఏదో ఇప్పుడు నామవాస్తేగా వేశారు. అదే ఎవరైనా రాజశేఖర రెడ్డి గతంలో మైనార్టీలకి 4% రిజర్వేషన్ ఇచ్చి చాలా గొప్పగా ఈరోజు ఇంజనీర్లు, డాక్టర్లు, కలెక్టర్లు అయిన గొప్ప పని ఎవరు చేశారంటే రాజశేఖర రెడ్డి. ఆ రోజు మైనార్టీకి ఒక బ్యాక్ బోన్లా నిలిస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక హార్ట్ బీట్లా నిలబెట్టారు. ఉప ముఖ్యమంత్రి పదవి తీసేసి మైనార్టీలకి తీరని ద్రోహం చేసినటువంటి కూటమి ప్రభుత్వం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి ముస్లింలని 2 దఫాలు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. మరి కూటమి ప్రభుత్వం ఎందుకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదో సమాధానం చెప్పాలి. దీంతో పాటుగా ఎమ్మెల్సీ అభ్యర్థుల నియామకంలో కూడా ముస్లిం మైనార్టీలకి కూటమి ప్రభుత్వం మోసం చేశారు. మరి ఎందుకు ముస్లింల పట్ల కూటమి ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందో సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వ్యక్తిగతంగా ఇఫ్తార్లో పాల్గొని ఆత్మీయంగా ముస్లింలకి శుభాకాంక్షలు తెలియజేయడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం. దీన్ని విజయవంతం చేయాలని అందరినీ కోరుకుంటూ, రంజాన్ మాసం పవిత్ర మాసం, ప్రేమకి, దాతృత్వానికి, క్రమశిక్షణకి మారుపేరు. ఈ మాసంలో పేదలు, ధనిక వర్గాలని కాకుండా అందరినీ సమానంగా చూసేలాగా, అందరం కలిసి ఉండేలాగా సమానత్వంతో చేసుకునే పండగ. సహజంగా ధనిక వర్గాలు పేదలకి వాళ్ళకు వచ్చిన లాభాల్లో ఒక 30% ఇవ్వడం, అదేవిధంగా పండగ సందర్భంగా దాతృత్వ గుణంతో కానుకలు ఇవ్వడం, లేనివాడు పండగ చేసుకోలేకపోతే అతనికి కావలసినవన్నీ ఇవ్వడం ఈ మాసం యొక్క గొప్పతనం, ముస్లింలు చేసే గొప్ప పని. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పిలుపునిచ్చారు. మండల కేంద్రమైన గుడ్లవల్లేరు గ్రామంలో ఆదివారం నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కూటమి నేతలు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే రాము పాల్గొన్నారు. ముందుగా కాఫీ విత్ స్వర్ణ సారథులు పేరుతో పారిశుధ్య కార్మికులతో కలిసి అల్పాహారం సేవించిన ఎమ్మెల్యే రాము వారితో ముఖాముఖిగా పలు అంశాలపై మాట్లాడుతూ సరదాగా గడిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మీడియాతో మాట్లాడుతూ శుభ్రత మీద ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలనేది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ముఖ్య ఉద్దేశమని తెలిపారు. పారిశుధ్యం, స్వచ్ఛత, అవినీతి నిర్మూలనలో అధికారులు, ప్రజలు భాగస్వామ్యంగా ఉండాలన్నారు. స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు కొద్దిమర్ల ముందుకు తీసుకుపోతున్నారని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. గుడివాడ నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో స్వచ్ఛ సుందర గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన
ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ప్రభుత్వ కృషిలో ప్రజలు కూడా భాగస్వాములే తమ వంతు సహకారం అందించాలని సందర్భంగా ఎమ్మెల్యే రాము విజ్ఞప్తి చేశారు. ఇంకో పొలం షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ అంశంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిల మధ్య స్పష్టమైన వైరుధ్యం ఉందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఈ అంశంపై వైఎస్ఆర్సీపీ వైఖరిని జగన్ స్వయంగా వెల్లడించారని, ఇది సామాజిక న్యాయమా లేక దళితుల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నమా అనేది తేల్చి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నిన్న అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై తీర్మానం జరిగిన అనంతరం వైఎస్ఆర్సీపీ వైఖరిపై స్పష్టత కొరవడిందని మందకృష్ణ విమర్శించారు. ఈ అంశంపై పార్టీ అధినేత జగన్ స్వయంగా మాట్లాడకుండా మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ కుమార్ ద్వారా అభిప్రాయం చెప్పించారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇది మాదిగ సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉందని, పార్టీలో మాలల ఆధిపత్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారనే భావన కలుగుతోందని ఆయన ఆరోపించారు. మీ పత్రికల్లో వచ్చిన హెడ్డింగ్ ప్రకారమే సురేష్ గారి ప్రెస్ మీట్ ప్రకారమే, లేదా ఆయన చదివిన, మీరు రాయించిన ఆయన చదివిన ఆ స్క్రిప్ట్ ప్రకారమే మీరు పెట్టిందే ఎస్సీలో చిచ్చు పెట్టి చలి కాల్చుకుంటారా అనే మాట మీ హెడ్డింగ్లోనే ఉన్నది. అంటే ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఇది చిచ్చుగా ఒక మాదిగ మాజీ మంత్రితోటే మీ పార్టీ నుంచి మాట్లాడిస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఇది చిచ్చుగా అని ఒకనాడు మీరు కూడా శాసనసభలో మాట్లాడినారు ముఖ్యమంత్రి హోదాలో. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశాన్ని మీరు కూడా ముఖ్యమంత్రి హోదాలో ఒక చిచ్చుగా అందులో ప్రకటన చేశారు. అది ఈరోజు మాదిగ సామాజిక వర్గం సంబంధించిన మాదిగ మంత్రితోటే, మాజీ మంత్రితోటే ఈ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఒక చిచ్చుగా భావించుకునే విధంగా మా వాడితోటే మాట్లాడించారు. అంటే మా కన్నును మా ఏళ్ళతోటే పొడిపించి మీ పార్టీలో ఉండబడే మాదిగ జాతి నాయకుల పట్ల మాదిగలే ఈసడించుకునే పరిస్థితిని మాదిగలకు మీ పార్టీలో ఉండబడే మాదిగ నాయకుల్ని దూరం చేసే పరిస్థితిని మీరే కల్పిస్తున్నారు. అంటే ఆ పార్టీలో మాలల ఆధిపత్యానికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా మాదిగలే గౌరవించని పద్ధతిలో మీ ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టుగా కనిపిస్తున్నది. ఈ విషయంలో మీకు చంద్రబాబు నాయుడు గారికి, ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రికి ఉండబడే మీకు, ప్రస్తుతం ముఖ్యమంత్రికి ఉండబడే చంద్రబాబు నాయుడు గారికి ఎస్సీ వర్గీకరణ విషయంలో స్పష్టత ఆకాశానికి భూమికి మధ్య ఉన్నంత తేడా ఉన్నది. ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తున్న కూటమి ప్రభుత్వం మండే ఎండల్లో దాహార్తుల దప్పికను తీర్చేందుకు మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు స్వచ్ఛందంగా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తోందని జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ చైర్పర్సన్ మంజు భావాని తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆమె ఈ రోజు ప్రారంభించి మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంజు భావాని మాట్లాడుతూ ప్రజలకు మరింత ఉపయోగపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. చలివేంద్రంలో నిత్యం మంచినీరు, మజ్జిగ పంపిణీ చేస్తారన్నారు.
నిర్వహించారు. ప్రత్యేక రోజుల అల్పాహారం అందిస్తారని చెప్పారు. వేసవిలో ఆటో రిక్షా కార్మికులు ఇతర ప్రాంతాల నుంచి పనులపై వచ్చేవారు తాగునీటికి ఇబ్బందులు పడకుండా చలివేంద్రాలు దోహదపడతాయని తెలిపారు. ఈ సందర్భంగా అంజనాద్రి డోర్స్ అధినేత లంక వంశీరెడ్డి మాట్లాడుతూ వేసవి కాలంలో చలివేంద్రాలు బాడుసార్లకు ఎంతో దోహదపడతాయన్నారు. లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ చలివేంద్రాలు అనేవి ఇప్పటి నుంచి మొదలు పెడుతున్నామండి. ఇది ఇక్కడతో ఆగిపోయేది కాదు. ఇక మీద ఇది 1తో స్టార్ట్ అయ్యి ఇది గుంటూరు కానీ, మంగళగిరి నియోజకవర్గం కానీ, అమరావతి ప్రాంతం కానీ, విజయవాడ ప్రాంతం కానీ అన్ని వర్గాల్లో ప్రతిదీ కూడా లోకేష్ గారి సూచనల ప్రకారంగానే మేము అన్నీ ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేస్తామని, దీన్ని విజయవంతం చేస్తామని చెప్పేసి మీడియా సమక్షంగా అందరికీ తెలియజేస్తున్నామండి. వచ్చిన పెద్దలకు, ఇక్కడ వచ్చిన మీడియా సభ్యులకు అందరికీ నా నమస్కారం అండి. నేను మంజు భవానీ, నేషనల్ కన్జ్యూమర్ కమిషన్కి చైర్పర్సన్. లోకేష్ గారి ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించడానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. ఇవాళతో మొదలెట్టాము, ఇంకా ఇట్లాంటివి ఎన్నో మొదలెట్టాలని కోరుకుంటున్నాము. పేద ప్రజలకి కానీ, సామాన్య మనుషులకు కానీ మేము ఎటువంటి సేవలు చేస్తే వాళ్ళకు ఉపయోగపడతామో అటువంటి ఇంకా ఆలోచనలు పెట్టి ఇంకా ముందున అందరి సలహా తీసుకొని, అందరినీ హెల్ప్ తీసుకొని మేము ఇటువంటి చాలా కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నాము. అతి త్వరలో మీరందరూ మళ్ళీ రావాల్సి వచ్చింది. ఎండ చాలా భారీగా ఉండటం వల్ల త్వరలోనే మన పీవీఆర్ వంశీ గారు ఇటువంటి కార్యక్రమాన్ని నన్ను పిలిచారు. మేడం వస్తారా అంటే, ప్రజలకి ఎక్కడైతే మేము ఉపయోగపడతాం ఖచ్చితంగా అక్కడ నిలబడతాం అనేసి ఒప్పుకున్నానండి. చాలా హ్యాపీగా ఉంది. లైక్ వేరే చాలా ప్రోగ్రామ్స్కి మేము చీఫ్ గెస్ట్గా వెళ్ళానండి, కానీ ఇట్లా ఒక పబ్లిక్ థింగ్కి, ఒక ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమానికి రావటం చాలా విశేషం. చాలా హ్యాపీగా ఉందండి. అండ్ ఆల్ ది బెస్ట్ టు వంశీ గారు అండ్ ఇంకా వచ్చిన అతిథులు. ఇక్కడికి వాళ్ళు ఇంకా చేస్తున్నారు మేడం, మళ్ళీ మీరు రావాలన్నారు, తప్పకుండా వస్తామని కూడా మాట ఇచ్చామండి. థ్యాంక్ యూ సో మచ్ మీడియా పీపుల్ ఫర్ కమింగ్ ఫర్ దిస్ ఈవెంట్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రశాంత్ హాస్పిటల్లో విప్లవాత్మక చికిత్సా విధానం రెజ్యూమ్ ను ఆవిష్కరించిన మంత్రి సత్యకుమార్ యాదవ్. అత్యాధునిక వైద్య సేవలను ప్రజలందరికీ అందుబాటులోకి తేవాలని సూచన. తెనాలిలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్. స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయమని ప్రశంస. వైసీపీ అధినేత జగన్ పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల విమర్శలు. డీలిమిటేషన్ పై జగన్ మౌనంగా ఉన్నారని షర్మిల ఆగ్రహం. గుడ్లవల్లేరులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో పాల్గొన్న ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. చీపురు చేత పట్టుకుని కార్మికులతో కలిసి రోడ్లు ఊడుస్తూ పరిసరాలను శుభ్రం చేసిన ఎమ్మెల్యే. ఇవి ఇప్పటివరకు నబుల్షన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.